సినిమాలో విషయం లేకపోతే గంటన్నర 2 గంటలున్నా కుదురుగా కూర్చోవడం చాలా కష్టం. కానీ కంటెంట్ ఉంటే మాత్రం 3 గంటలేంటి అంతకు మించున్న సమస్య లేదని గత కొన్నేళ్లలో రంగస్థలం, అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప 2 లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే దురంధర్ 2 నిడి వచ్చేసి ఏకంగా 4 గంటలు. దురంధర్ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయినా ఇంతసేపు థియేటర్లో ఆడియన్స్ కూర్చోబెట్టడం అంటే అది పెద్ద సవాలే. అలాంటిది ఒక్క నిమిషం కూడా బోరు కొట్టించకుండా దురంధర్ 2ని నడిపించాడు డైరెక్టర్ ఆదిత్య. వైలెన్స్ ఎక్కువగా ఉందని, దీని వెనక రాజకీయం ఉందని, ఇది ప్రాపగండా ఫిల్మ్ అని, అబద్ధాలు, అతిశయోక్తులు ఎక్కువగా ఉన్నాయని చాలా కంప్లైంట్స్ చేసినా సరే దురంధర్ నచ్చి థియేటర్కి వచ్చిన ప్రేక్షకులకు దాన్ని మించి దురంధర్ 2 హై ఇస్తుంది అనటంలో ఎలాంటి డౌటు లేదు. ఇప్పటిదాకా పాకిస్తాన్ లక్ష్యంగా పనిచేసిన ఇండియన్ స్పై హీరో అంటే ఒక మోస పద్ధతిలో ఉండేవి. స్పై సినిమాలంటే ఇలాగే ఉంటాయన్న భ్రమలో మన ఆడియన్స్ చాలా ఏళ్ళు ఉండిపోయారు. కానీ రియల్ స్పై అంటే ఇలా ఉంటాడు, సీక్రెట్ ఆపరేషన్స్ వెనక ఎంత తతంగం ఉంటుంది అంటూ ఎన్నో తెలియని కోణాలను చాలా అద్భుతంగా చూపించాడు ఆదిత్య. రణవీర్ సింగ్ అయితే హంజా అలీ పాత్ర కోసం ప్రాణం పెట్టాడని చెప్పాలి. లుక్స్, మ్యానరిజమ్స్, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలోనూ రణవీర్ సింగ్ 100కి 100 మార్కులు తెచ్చేసుకున్నారు. సారా అర్జున్ ఎమోషన్స్ పలికించిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ మరోసారి తన స్వాగ్ చూపించాడు. ఇక టెక్నికల్ గా మాట్లాడుకుంటే దురంధర్ 2 ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శాశ్వత్ సచ్దేవ్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి ఊపు తీసుకొచ్చాడు. వికాస్ నౌలాకా సినిమాటోగ్రఫీ కూడా అద్రిపోయిందని చెప్పాలి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే చెప్పాలి. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారు అనుకోవటంలో ఎలాంటి డౌటు లేదు.